అసలు రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అనేది తీసుకుంటారు? అసలు కస్టమర్స్ ఆన్లైన్ నుంచి మనము ఏ విధంగా తెచ్చుకుంటాము? ఎవ్రీథింగ్ అనేది 5 మినిట్స్ లో ఈ సెషన్ లో నేను మీకు చూపిస్తాను. రియల్ ఎస్టేట్ బిజినెస్ కి సంబంధించిన కస్టమర్స్ ఆన్లైన్ నుంచి రావాలి అంటే ఇక్కడ ప్రెజెంటేషన్ చూడండి. రియల్ ఎస్టేట్ బయ్యర్ కస్టమర్ ఫ్రమ్ ఆన్లైన్ అంటే ఒక కస్టమర్ ఇంటర్నెట్ నుంచి అంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకొని మొబైల్ నుంచి కావచ్చు, సిస్టమ్ నుంచి కావచ్చు, ట్యాబ్ నుంచి కావచ్చు, వాట్ ఎవర్ ద డివైస్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకొని తను ఏ ప్రాపర్టీ ఎక్కడ బై చేయాలి అనేది విత్ ద ఇంటర్నెట్ సపోర్ట్ తో డివైజెస్ లో సెర్చింగ్ చేస్తూ ఉంటారు. ఎలా సెర్చింగ్ చేస్తూ ఉంటారు అంటే యూజువల్ గా అందరికి నోన్ మీడియం వచ్చి గూగుల్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఒక కస్టమర్ కి కొన్ని లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ అనేది ఇక్కడ గూగుల్ చూపిస్తుంది. ఈ లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ లో చూపించిన ప్రకారమే కస్టమర్ డెసిషన్ అనేది తీసుకుంటారు. సేమ్ యాజ్ లైక్ దాట్ గూగుల్లో ఇలా సెర్చింగ్ చేసేటప్పుడు ఎన్ని రకాలుగా సెర్చింగ్ చేస్తారు. ఒకటి SEO అంటే వెబ్సైట్ బేస్డ్ గా ఉంటుంది. వెబ్సైట్ బేస్డ్ అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ ఈ కీవర్డ్ తో ఏ కస్టమర్ అయితే సెర్చింగ్ చేస్తున్నారో ఈ కీవర్డ్ కి, దీన్ని కీవర్డ్ అని చెప్తాము, ఈ కీవర్డ్ కి ఫస్ట్ పేజ్ లో కనపడుతున్న టాప్ రిజల్ట్స్ కి కస్టమర్ అనేది హయ్యర్ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు ఒక కస్టమర్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. స్పాన్సర్డ్ అంటే అడ్వర్టైజ్మెంట్, గూగుల్ కి మనం మనీ పే చేసి మన అడ్వర్టైజ్మెంట్స్ ని ఇక్కడ ప్లేస్ చేయించుకుంటాము. దానికి సపరేట్ టూల్స్ అనేది ఉంటాయి. ఈ టూల్స్ తో ఇక్కడ టాప్ పొజిషన్ లో కనపడతాము. ఈ స్పాన్సర్డ్ అని కాకుండా టు ది బాటమ్ మ్యాజిక్ బ్రేక్స్ 99 ఎకరాస్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇలా చాలా రిజల్ట్స్ అనేది విజిబుల్ అయ్యాయి. ఈ రిజల్ట్స్ ఇక్కడ విజిబుల్ అవ్వాలి అంటే ద ఫ్యాక్టర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని మనం చెప్తాము. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనుకోని, లేదు అంటే కంపెనీ ఓనర్ అనుకోని, నా ప్రాపర్టీస్ కి కస్టమర్ కి నేను ఇలా విజిబుల్ చేయించాలి అంటే మనకి ఒక వెబ్సైట్ అనేది రిక్వైర్మెంట్. ఈ వెబ్సైట్ ని ఇలా సెర్చ్ క్వైరీకి విజిబుల్ అయ్యే విధంగా మనము మన వెబ్సైట్ ని క్రియేట్ చేయించుకోవాలి, ఆప్టిమైజ్ చేయించాలి. దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్తాము. ఈ కాంటెస్ట్ లో ఏం జరుగుతుంది అంటే కస్టమర్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఇలా స్క్రోల్ డౌన్ అవుతూ ఉంటారు. స్క్రోల్ డౌన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ వచ్చాయి. ఇక్కడ మహీంద్రా ప్రాజెక్ట్, TMR ఇన్ఫ్రా, OLX ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇలా వాళ్ళు క్లిక్ చేస్తారు. వెబ్సైట్స్ ని ఇలా క్లిక్ చేసిన తర్వాత TMR గ్రూప్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. వీళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అని తెలుసుకుంటారు. కొంతమందికి ఏం చేస్తారంటే క్లయింట్ దగ్గర పొటెన్షియల్ గా మనీ అనేది ఉంటుంది. క్లయింట్స్ అంటే ఎవరు? రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎవరైతే ప్రాపర్టీ సెల్లింగ్ చేస్తున్నారో అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఛానల్ పార్ట్నర్స్ కావచ్చు, అలాగే డైరెక్టర్స్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర కొంత మనీ అనేది ఉంటుంది. ఈ మనీతో వీళ్ళు ఏం చేస్తారు అంటే కస్టమర్ ఇలా గూగుల్లో సెర్చింగ్ చేసేటప్పుడు వీళ్ళు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఇది ఒక మాడ్యూల్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా గూగుల్లో యాడ్స్ అనేది ప్రమోట్ చేయించుకుంటారు. అంటే గూగుల్ కి మనీ పే చేసి ఇలా ఎవరైనా సెర్చింగ్ చేసేటప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ ఇలా సెర్చింగ్ చేసేటప్పుడు మాకు యాడ్స్ లాగా ఇలా విజిబుల్ అవ్వాలి, దానికి గూగుల్ కి మనీ పే చేయాలి. ఇలా మనీ పే చేయటం వల్ల అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇలా విజిబుల్ అవుతాయి. ఇలా అడ్వర్టైజ్మెంట్ విజిబుల్ అయిన తర్వాత కస్టమర్ ఇలా అడ్వర్టైజ్మెంట్ ని క్లిక్ చేసి దెన్ టేక్ ఏ యాక్షన్, ఇక్కడ నుంచి తను యాక్షన్ అనేది తీసుకుంటారు. ఇది యాక్చువల్ గా మార్కెటింగ్ లో వన్ ఆఫ్ ద టాక్టిక్, రైట్? దాన్ని అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ అని చెప్తాము. టెక్నికల్ గా చెప్పాలి అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. అండ్ ద సెకండ్ సినారియో ఆన్లైన్ లో కస్టమర్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే SMO మాడ్యూల్ అనేది చెప్తాము. సోషల్ మీడియాలో పోస్టింగ్ ద్వారా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా నేను ఒక ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని నా వెంచర్ కి సంబంధించింది కావచ్చు, నా ప్రాపర్టీస్ కి సంబంధించింది కావచ్చు, నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, ఈ ప్రాపర్టీస్ ని సేల్ చేస్తున్నాను అని ఎలా చెప్పగలుగుతాము? ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి ఈ ప్రాపర్టీస్ XYZ అని మనం క్లియర్ గా చెప్పి కస్టమర్ కి విజిబుల్ అయ్యేలాగా, కస్టమర్ అంటే ఎవరు? ఎవరైతే ఆన్లైన్ లో ప్రాపర్టీ బై చేయాలనుకుంటున్నారో వీళ్ళకి విజిబుల్ అయ్యేలాగా మనము మన పోస్టింగ్ అనేది చేస్తాము. ఇలా పోస్టింగ్ చేసేటప్పుడు ఎవరైతే ఇలా ఓపెన్ ప్లాట్స్ అని సెర్చింగ్ చేస్తారో ఆర్ ఎల్స్ కస్టమర్స్ ఉంటారు కదా, నిజంగా ప్రాపర్టీ బయింగ్ చేసే వాళ్ళు
ఎక్కువగా అలాంటి పోస్ట్లే చూస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకి మన ప్రొడక్ట్ అనేది విజిబుల్ అవుతుంది. ఇలా పోస్ట్ అనేది విజిబుల్ అయిన తర్వాత ఈ పోస్ట్ ని చూసి మనకి కాల్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ యాక్టివిటీ అంతా రియల్ ఎస్టేట్ లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రైట్ కస్టమర్స్ ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనే ప్రాసెసింగ్. అండ్ ఫైనల్ యాక్టివిటీ సోషల్ మీడియా మార్కెటింగ్. అంటే సోషల్ మీడియాలో మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేది ప్రమోట్ చేసుకుంటాము. మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ప్రమోట్ చేసుకుంటాము మనకి ఐడియా రావాలి అంటే ఫేస్బుక్ లో మనకి ఎఫ్బి యాడ్స్ లైబ్రరీ అని ఉంటుంది. ఎఫ్బి యాడ్స్ లైబ్రరీ. ఒకసారి ఎఫ్బి యాడ్స్ లైబ్రరీ వెళ్ళిన తర్వాత గూగుల్లో ఎఫ్బి యాడ్స్ లైబ్రరీ అని కనుక మనం సెర్చింగ్ చేస్తే ఇలా లింక్ అనేది వస్తుంది. ఇక్కడ ఇండియా సెలెక్ట్ ఆల్ కేటగిరీ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ హైదరాబాద్ అని ఇలా సెర్చింగ్ చేస్తున్నాను. దెన్ ఎంటర్. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ లో అంటే రియల్ ఎస్టేట్ లో డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. హైదరాబాద్ లో ఎంత మంది అయితే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఏజెంట్స్ కావచ్చు, ల్యాండ్ ఓనర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్స్ కావచ్చు, ఛానల్ పార్ట్నర్ కావచ్చు, డిజిగ్నేషన్ ఏదైనా కావచ్చు. ఓకే, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారో, ఎవరైతే మనీతో ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా ఎక్కడ ప్రమోట్ చేస్తారు, ఇక్కడ యాక్టివ్ అనే ఆప్షన్ చూసారా. ఈ యాక్టివ్ అనే ఆప్షన్ అంటే ఇప్పుడు ఈ మినిట్ ఈ సెకండ్ రైట్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. నారాయణ ఇన్ఫ్రా. ఈ నారాయణ ఇన్ఫ్రా కావచ్చు, జాగా కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, వెంకట్ రెడ్డి, సో వీళ్ళు కూడా ఇండివిజువల్ గా కూడా ప్రమోట్ చేసుకుంటారు. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, ఈ అడ్వర్టైజ్మెంట్స్ ని వీళ్ళు ఎక్కడ ప్రమోట్ చేస్తున్నారు, సోషల్ మీడియంస్. ఆ మాడ్యూల్ లో మనం ఏం చెప్తాము, సోషల్ మీడియా మార్కెటింగ్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్, నవ్ ఇట్ ఈస్ ఎక్స్ అండ్ థ్రెడ్స్, యూట్యూబ్, వీటన్నిటిలో అడ్వర్టైజ్మెంట్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. మీరు క్వశ్చన్ అడగొచ్చు, రైట్, ఫేస్బుక్ లో అయితే మనం ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అనేది ఇలా చూడొచ్చు, మరి గూగుల్లో ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అనేది మాకు ఎలా తెలుస్తుంది. దానికి కూడా మనకి గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ సెంటర్ అని ఒకటి ఉంటుంది. గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ సెంటర్. ఈ గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ సెంటర్ లో ద సేమ్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్, హెచ్ఎస్ అండ్ రియల్ ఎస్టేట్, ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళొచ్చు. మనం ఆ కంపెనీ పేరుని మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. మీరు ఏ కంపెనీ అయినా కానీ ఒక కంపెనీ పేరు మీద మనం సెలెక్ట్ చేసుకుంటే, ఒక కంపెనీ పేరు మీద మనం సెర్చింగ్ కనుక చేయగలిగితే ఆ కంపెనీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఈ యాక్టివిటీ మొత్తం మనం చేసేదండి రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తాము. ఏమంటాము, రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్. ఎవరైతే లీడ్స్ ని ఇలా ఆన్లైన్ కస్టమర్స్ అని చెప్తూ ఉంటారు, ఆన్లైన్ లో కస్టమర్స్ వాళ్ళు ప్రాపర్టీ బై చేయడానికి గూగుల్ కావచ్చు, సోషల్ మీడియంస్ కావచ్చు యూస్ చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకొని దెన్ ఫైనల్ గా మనకి కాల్ చేస్తా ఉంటారు. అలా ఆన్లైన్ లో వచ్చే కస్టమర్స్ కి మనము విజిబిలిటీ కావాలి అంటే మనం నేర్చుకోవాల్సిన స్కిల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. దాన్ని మనం రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తాం. ఇలా రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ చేసిన తర్వాత ఈ కస్టమర్స్ ఒక త్రూ సోషల్ మీడియా ద్వారా మనకి కనెక్ట్ అవుతారు. ఇలా కనెక్ట్ అయ్యే ఫార్మెట్ ని లీడ్స్ అని చెప్తాము. ఈ లీడ్స్ ని వన్స్ మనకి లీడ్ వచ్చిన తర్వాత అగైన్ కస్టమర్ తో మనము కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ క్రైటీరియాకి మన ప్రొడక్ట్ కనుక మ్యాచ్ అయితే వాళ్ళు సైట్ విజిట్ కి రావచ్చు, లేదు అంటే ప్లాట్ విజిట్ కి రావచ్చు. సో ద నెక్స్ట్ కన్వర్సేషన్స్ అనేది జరుగుతుంది. వీటిని లీడ్స్ ఆర్ కస్టమర్ క్వైరీస్ అని చెప్తాము. వీటిని ఆన్లైన్ కస్టమర్ క్వైరీస్ అని చెప్తాము. ఈ టోటల్ యాక్టివిటీ మనం చెప్పేది రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్. ఈ స్కిల్ నేర్చుకుంటే ఆన్లైన్ ద్వారా మనము సేల్స్ ని, క్వైరీస్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. అయితే ఇది అంత సింపుల్ అంటే ఇంతవరకు అందరికీ తెలుసు. బట్ దీంట్లో టెక్నిక్స్ అండ్ టాక్టిక్స్ ఉంటాయి. ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ ఏంటి అనేది డిజిటల్ బీవీఆర్ కి సంబంధించిన ఆల్ఫా కమ్యూనిటీలో మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న చాలా మంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ గా క్వైరీస్ అనేది తెచ్చుకోగలుగుతున్నారు. 20 days ఆఫ్ ది కన్సిస్టింగ్ ప్రాక్టీస్, ది బెస్ట్ ప్రాక్టీస్ మెథడ్స్ లో ఏ విధంగా మనము క్వైరీస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది వీఆర్ ది ఎక్స్పర్ట్. డిజిటల్ మార్కెటింగ్ ఎస్పెషల్లీ ఎవరైతే రియల్ ఎస్టేట్ ని చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్, ప్రయర్ నాలెడ్జ్ లేకపోయినా కానీ ది బెస్ట్ లీడ్ ఎక్వైజేషన్స్ ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనే గైడెన్స్ కూడా మేము ఇచ్చాము. చాలా మంది సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో మనకి ప్రీవియస్ సెషన్స్ ఆల్రెడీ ఉన్నాయి, మీరు గో త్రూ అయ్యి నేర్చుకోవచ్చు. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.